ఫ్యాటీ లివర్ని డయాగ్నోస్ చేయడానికి ఎట్లాంటి టెస్ట్లు ఉంటాయి సార్? ఫస్ట్ బేసిక్గా ఫ్యాటీ లివర్ అనేది రొటీన్ అల్ట్రాసౌండ్ స్క్రీనింగ్ టెస్టుల్లో బయటపడేదే ఉంటుంది. క్లినికల్గా చూసి మనం ఫ్యాటీ లివర్ ఉందా లేదా అని చెప్పడం కుదరదు. సో స్క్రీనింగ్ టెస్ట్ అల్ట్రాసౌండ్ అనేది బేసిక్ టెస్ట్. దాని తర్వాత లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవడము, ఫైబ్రోస్కాన్ అనే టెస్ట్ ఉంటుంది, లివర్ ఎలాస్టోగ్రఫీ అని టెస్ట్ ఉంటుంది. కొంతమందిలో మాత్రమే రేర్గా బయాప్సీ అనేది తీయాల్సిన అవసరం రావచ్చు అన్నమాట. సో ఈ టెస్టుల ద్వారా ఫ్యాటీ లివర్ ఉందా లేదా తెలుస్తుంది. ఎలాస్టోగ్రఫీ టెస్టుల్లో ఏ గ్రేడ్లో ఉందో కూడా తెలుస్తుంది అన్నమాట. ఓకే. సో సార్ అయితే ఇప్పుడు రోజు మన ఫుడ్ విషయానికి వస్తే కనుక సో హెల్దీ లివర్ని మనం మెయింటైన్ చేసుకోవడానికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి డైలీ రెగ్యులర్గా తీసుకునే దాంట్లో మనం ఇప్పుడు జంక్ ఫుడ్ని కంప్లీట్గా అవాయిడ్ చేయడం ఒకటి. తర్వాత ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఏ సీజన్లో వచ్చేవి వాటిని తీసుకోవడం, ఫ్రెష్గా తీసుకోవడం. మళ్ళీ ఫ్రోజన్వి తీసుకోవడం వల్ల కూడా పెద్ద బెనిఫిట్స్ ఏమి ఉండవు. సో ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకోవడము. కాఫీ వల్ల కూడా మన లివర్ హెల్తీగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఒకవేళ వాళ్ళకి గ్యాస్ట్రిక్ సమస్య, అల్సర్స్ కనుక ఉంటే వాళ్ళు కాఫీని అవాయిడ్ చేయొచ్చు. అలాంటి సమస్యలు లేకపోతే రోజుకొక కప్ కాఫీ కూడా లివర్ హెల్త్కి, ఎస్పెషల్లీ ఫ్యాటీ లివర్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇవి కాకుండా టర్మరిక్ ఒకటి, జింజర్ ఒకటి మన డైట్లో రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కూడా ఈ లివర్ హెల్త్ అనేది బాగుంటుంది అన్నమాట. తర్వాత ఫ్రూట్స్, జ్యూసెస్ రూపంలో కూడా తీసుకోవచ్చు ఒకవేళ ఫ్రూట్ లాగా తినడం ఇష్టం లేని వాళ్ళు. సో దీనివల్ల కూడా మన లివర్ హెల్త్ అనేది బాగుంటుంది. ఓకే. సో ఫ్యాటీ లివర్ ఇందాక మీరు గ్రేడ్స్ వైజ్గా చెప్పారు కదా సార్, ఏ స్టేజ్లో ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్కి జస్ట్ డైట్ అండ్ ఎక్సర్సైజెస్ ఇవే సజెస్ట్ చేస్తాం. గ్రేడ్ 3లో మాత్రము ఆ లివర్లో ఉన్న ఫ్యాట్ తగ్గించడానికి, ఫర్దర్గా డిపాజిట్ అవ్వకుండా ఉండడానికి యూస్ఫుల్ అయ్యే మెడికేషన్స్ ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయన్నమాట. వాటిని మనము పేషెంట్స్కి ఒక 3 to 4 months కోర్స్ లాగా ఇవ్వడం వల్ల వాళ్ళకి ఆ ఫ్యాటీ లివర్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే. అయితే పిల్లల విషయానికి వస్తే పిల్లల్లో ఫ్యాటీ లివర్ చాలా తక్కువ శాతం ఉంటుందని చెప్పారు కదా సార్. ఒకవేళ వాళ్ళలో ఫ్యాటీ లివర్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ట్రీట్మెంట్? అంటే పెద్దవాళ్ళతో కంపేర్ చేసుకుంటే వీళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుందా ట్రీట్మెంట్? ఏమైనా లేదండి, పెద్దవాళ్ళలో అన్నా చిన్నపిల్లల్లో అన్నా ట్రీట్మెంట్ ఒక రకంగా ఉంటుంది. బట్ అండర్లయింగ్ కాజెస్ ఏమన్నా స్పెసిఫిక్గా ఉంటే ఆ కాజ్ను కూడా మనం ట్రీట్ చేయాలి. ఇప్పుడు డయాబెటీస్ అని చెప్పాము, దాన్ని కూడా ట్రీట్ చేయాలి. థైరాయిడ్ ఇష్యూస్ ఉంటే దాన్ని కూడా కరెక్ట్ చేసుకోవాలి. ఇంకేదన్నా హైపర్ ట్రైగ్లిజరైడ్, కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా అధికంగా ఉంటే వాటికి సంబంధించిన మెడికేషన్స్ కూడా మనము ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. సో అండర్లయింగ్ కాజ్ బట్టి ట్రీట్మెంట్లో మార్పులు ఉంటాయి. బట్ యాజ్ సచ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అవన్నీ ఇంకా పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకి సేమ్గానే ఉంటుంది. ఓకే. సో ఫుడ్ హ్యాబిట్స్ విషయానికి వచ్చినా కూడా సేమ్ ఉంటుందా సార్? అవునండి, ఫుడ్ హ్యాబిట్స్లో కూడా సేమ్. ఓకే.